హెచ్ఎంపీవీ వైరస్. ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఒక 2 డేస్ నుండి వింటూనే ఉంటారు. ఏమని అంటే చైనాలో ఈ వైరస్ ఔట్ బ్రేక్ అయింది అని, అలాగే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని. ఈ వీడియోలో అసలు చైనాలో ఏం జరుగుతుంది? ఇంకా ఈ వైరస్ వల్ల సింప్టమ్స్ ఏంటి? ఇంకా ఈ వైరస్ మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. ముందుగా అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ వైరస్. ఈ హెచ్ఎంపీవీ వైరస్ 2001లోనే నెదర్లాండ్స్‌లో కనుగొన్నారు. ఈ వైరస్ జలుబు వంటి లక్షణాలను కలిగించే ఒక వైరస్. ఈ వైరస్ చాలా వరకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌ను ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చాలా వరకు ఎవరికి డేంజర్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇంకా ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఇంకా ఎక్కువగా అయితే ఎవరికైతే ఎయిర్ తీసుకోవడానికి కూడా కష్టపడతారో వాళ్ళకి ఇది చాలా డేంజర్ అంట. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వైరస్ చాలా వరకు వింటర్ ఇంకా స్ప్రింగ్ సీజన్‌లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట. చాలా వరకు 5 ఇయర్స్ లోపల ఉన్న బేబీస్‌కి ఇది ఎక్కువగా వస్తాయంట. మీరు చూడవచ్చు చైనా హాస్పిటల్స్‌లో చిన్న పిల్లలు ఎక్కువగానే ఉన్నారు. ఈ వైరస్ క్యూర్ అయిన తర్వాత కూడా కొంచెం మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయంట. ఇది ఓన్లీ కోల్డ్ మాత్రమే కాదు. ఈ వైరస్‌లో కోల్డ్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఈ వైరస్ వచ్చిన తర్వాత మీ ఇమ్యూన్ సిస్టమ్ గాని వీక్‌గా ఉంటే మీకు తీవ్రమైన జ్వరాలు వస్తాయి. న్యూమోనియా లాంటివి. మీరు చాలా వీక్ అయిపోతారు. ఇంకా 65 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వైరస్ కానీ సోకింది అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్‌గా ఉంటుంది కాబట్టి. ఇంకా రిసర్చర్స్ ఏం చెప్పారు అంటే ఈ వైరస్ చాలా వరకు అంటే 10-12% ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ పిల్లలకి ఈ వైరస్ ఇంకా ఎక్కువగా వస్తాయంట. చిన్న పిల్లలకి ఎవరికైతే ఈ వైరస్ క్యూర్ అవుతుందో వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ అంటే లోవర్ రెస్పిరేటరీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా! అది ఇంకా మైల్డ్‌గానే కొనసాగుతాయట. హెచ్ఎంపీవీ వైరస్ సింప్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి కాఫ్, ఫీవర్, కోల్డ్, సోర్ థ్రోట్, వీజింగ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఇంకా ర్యాషెస్ ఉంటాయంట. హెచ్ఎంపీవీ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే దగ్గడం, తుమ్మడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ఇంకా హగ్, కిస్ చేసుకోవడం, ఇంకా వైరస్ ఉన్న వాళ్ళ ఫోన్ వాడటం, డోర్ హ్యాండిల్స్ ఇంకా టాయ్స్ నుంచి కూడా ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట. ఇంకా ఈ వైరస్‌ని ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే ఈ వైరస్ చాలా వరకు ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలకి వచ్చింది అంటే వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. అప్పుడే డాక్టర్స్ ఈజీగా మానిటర్ చేయగలరు. హాస్పిటల్‌లో దీన్ని ఎలా క్యూర్ చేస్తారు అంటే ఆక్సిజన్ థెరపీ. ఒకవేళ మీకు బ్రీతింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటే మీకు ఆక్సిజన్ మాస్క్ పెట్టడం లాంటివి చేస్తారు. ఇంకా ఐవీ ఫ్లూయిడ్స్ వీటిని డైరెక్ట్‌గా మీ నరాల్లో ఎక్కిస్తారు. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి. ఇంకా కార్టికోస్టెరాయిడ్స్ దీనివల్ల ఫీవర్ సింప్టమ్స్‌ని తగ్గించడానికి వాడుతారు. ఈ 3 ట్రీట్మెంట్స్ వల్ల ఈ వైరస్‌ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ వైరస్ మనకి రాకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. రెగ్యులర్‌గా మీ హ్యాండ్స్‌ని సోప్ వాటర్‌తో కడుక్కోండి. ఒకవేళ సోప్ లేదంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ యూజ్ చేయండి. మీరు స్నీజ్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్‌ని కవర్ చేసుకోండి. అప్పుడే వేరే వాళ్ళకి సోకే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. చురుగ్గా ఉండటం తగ్గించండి. మీకు వైరస్ ఉన్నా లేకపోయినా మాస్క్ మాత్రం వేసుకోండి. హ్యాండ్ వాష్ చేయకుండా మీ ఫేస్‌ని ముట్టుకోకండి. ఇంకా ఫైనల్‌గా మీరు యూజ్ చేసే ప్లేట్స్, ఫుడ్ ఇంకా స్పూన్ ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ వైరస్ వస్తే చాలా వరకు 4-7 డేస్‌లోనే తగ్గిపోతుందంట. కానీ కొన్ని సింప్టమ్స్ కాఫ్, కోల్డ్ లాంటివి అలాగే ఉంటాయంట. ఇంకా చైనాలో ఈ వైరస్ ఆల్రెడీ ఔట్ బ్రేక్ అయ్యిందంట. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. ఈ వైరస్‌కి ఒక స్పెసిఫిక్ మెడిసిన్ లేదంట. చైనాలో దీని కేసెస్ రోజు రోజుకి పెరుగుతుంది. నంబర్స్ ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుందంట. ఇంకా ఈ వైరస్ కోవిడ్-19 కంటే డేంజరా? లేదా అనేది మీరు స్క్రీన్ మీద డిఫరెన్సెస్ నేను స్ప్లిట్ చేసి వేశాను. మీరు చూడవచ్చు. ఈ వైరస్ డేంజరా అంటే కొంచెం డేంజర్ ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. వైరస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బెల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్ యూ.